హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం పుదీనా రైస్ ఎలా చేయాలో నేర్చుకున్నాము. ఫస్ట్ పుదీనా ఆకు వేసుకొని దాంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ, ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. దాన్ని బాగా పేస్ట్ లాగా చేసుకొని తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. కడాయి తీసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, పప్పుదినుపు దినుసులు అన్నీ వేసుకొని కరివేపాకు, ఎర్రగడ్డ అన్నీ వేసి బాగా వేయించాలి. దాంట్లోకి వేసినటువంటి మసాలాలు, జీడిపప్పు, బాదం గింజలు ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచిగా నచ్చినిస్తాయి. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంట్లోకి ఇలా రెడీ చేసి పెట్టుకుని పుదీనా పేస్ట్ని వేసి బాగా కాగాలండి. అది చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది కదా, అలా రావాలి. అప్పుడే రైస్ టేస్ట్ బాగుంటుంది. సో ఇలా దాంట్లోకి ఆయిల్ రెడీ చేసి పెట్టుకున్న రైస్ వేసి దాంట్లోకి కొద్దిగా జీలకర్ర, ఉప్పు అవంతా కూడా వేసి బాగా కలపాలండి. మన పుదీనా రైస్ రెడీ అయిపోయింది. చూడండి, ఇది చాలా అంటే చాలా ఆరోగ్యకరమండి. అట్లీస్ట్ వారానికి ఒకసారి ఇది పిల్లలకు చేసి పెట్టండి. చాలా హెల్తీ ఫుడ్ ఇది. ఇది పుదీనా రసం కూడా చాలా మంచిదండి. చూడండి, పుదీనా రైస్ మనకి చాలా నీట్గా వచ్చింది కదా. సో ఇది మన ఇంట్లో హెచ్బీని పెంచుతుందండి ఇది. సో వారానికి ఒకసారి చేయండి గాయస్. థ్యాంక్ యూ గాయస్.